ఫ్లైట్ దిగి డైరెక్ట్గా నయాగారా చూడడానికి వెళ్తున్నాం. నయాగారా చూసిన తర్వాత లంచ్ చేసి ఇంటికి వెళ్దామని డిసైడ్ అయ్యాం. నయాగారా స్టేట్ పార్క్లో కార్ పార్క్ చేసి వచ్చాం. నయాగారా ఇంకా ఫుల్గా అన్ఫ్రోజన్ అవ్వలేదు, ఎందుకంటే మనం ఎండ్ ఆఫ్ వింటర్లో ఉన్నాము. కానీ నయాగారా చూడడం మాత్రం ఆసమ్ ఫీలింగ్. చాలా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫాల్స్ నుంచి వస్తున్న పొగమంచు వల్ల ఈ ప్లేస్ అయితే చూడడానికి చాలా బాగుంది. మా వాడికి ఇక్కడే చదవడం వల్ల, జాబ్ కూడా ఇక్కడే రావడం వల్ల 100 సార్లు చూశాడంట. ఎవరు వచ్చినా ఇదే చూపించాడు, అందుకని ఇది చాలా రొటీన్గా అనిపించింది. ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జి రెయిన్బో బ్రిడ్జ్ అంటారు. ఇది యుఎస్ఏ అండ్ కెనడా మధ్య ఉన్న బ్రిడ్జ్. నార్మల్గా వీసా ఉన్నవాళ్ళు, పర్మిట్ ఉన్నవాళ్ళు దీని మీద నుంచి వెళ్తారు. మనం కావాలంటే వాకింగ్ కూడా చేసుకోవచ్చు అంట. ఇది కెనడా సైడ్ ఉన్న ప్లాట్ఫామ్. బోట్ రైడ్కి వెళ్ళే వాళ్ళు కెనడా సైడ్ నుంచి ఈ ప్లాట్ఫామ్ దగ్గర ఎక్కుతారు. ఫాల్స్కి వెనక వాటర్ ఫ్లో ఎలా ఉందో చూద్దామని వచ్చాము. ఇక్కడ మాత్రం చాలా బాగుంది. కొంత ఫ్రోజన్ అయి ఉంది, బట్ కానీ ఫ్లో మాత్రం చాలా హెవీగా ఉంది. ఒక్కోసారి వాటర్ ఈ ఫెన్స్ వరకు కూడా వస్తుందంట. ఇక్కడ రెయిన్బో ఫామ్ అయింది, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ కదా ఇది వాక్ చేసి వెళ్ళే వాళ్ళకి కెనడాలోకి ఎంట్రీ పాయింట్. ఇది స్టేట్ పార్క్లోనే మేము ఇంకో వైపుకి వెళ్తున్నాము. అక్కడ పార్కింగ్ చేసి కొంచెం స్లోలో నడవాలనుకుంటున్నాం మేము. ఇక్కడ పూర్తిగా స్నో ఉంది. ఇది ఒక స్నో కార్పెట్ లాగా ఉంది. ఇప్పుడు మనం గోట్ ఐలాండ్ లో ఉన్నాం. ఇది నయాగరా ఫాల్స్ దగ్గర ఉన్న అమెరికా సైడ్ లో వస్తుంది. ఆ ఎదురుగా కనిపించేది స్కైలైన్ టవర్, అది ఒంటారియా సిటీ. అది మాత్రమే కాదు, ఆ పక్కన కనిపిస్తున్న ప్రతిదీ కెనడానే. ఫైనల్గా నేను అనుకున్న నయాగరా ఫాల్స్ చూశాను. చాలా సాటిస్ఫాక్షన్తో ఇంటికి వెళ్ళిపోతున్నాం. See you next video. Thank you very much.